आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं। అసలు నిజానికి ఎవరు చెయ్యాలో ఆ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరమ ప్రశాంతంగా ఉన్నారన్నాడు మయూరకవి. ఆయనకి మయూర శతకం చేసిన తర్వాత కుష్ఠవ్యాధి పోయింది, ఆఖరి పద్యం రాయగానే పోయింది ఆయనకి. అంత గొప్ప అనుగ్రహం సూర్యనారాయణమూర్తిది. ఆయన ఏమిటండి, లోకంలో సూర్యోపాసనం చేసి అభ్యున్నతిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు కావ్య పురాణాల్ని పరిశీలనం చేస్తే ఆయన అనుగ్రహము వలన మాత్రమే కష్టములను గడిచినటువంటి వాళ్ళు మీకు ఎందరో కనపడతారు లోకంలో. ఒకటా రెండా, ఎన్ని సందర్భాలలో ఎంతమందిని అనుగ్రహించాడో ఆ కృతజ్ఞతా భావము మనసులో ఉంటే చాలు. అందుకని పూజయస్వ, ఆ భావన లేకుండా ఏదో యాంత్రికంగా చదవద్దు. ఆ కృతజ్ఞతాభావంతో ఒక్క నమస్కారం చెయ్యి చాలు. వివస్వంతం, ఇందాక నేను మీతో మాట అన్నానే, అది మయూరక విభావనే. ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మగారు విష్ణువు శివుడు పరమ ప్రశాంతంగా జీవితం సంతోషంగా ఆనందంగా గడిపేస్తుంటారట. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలంటే ఎప్పుడూ ఏదో కొత్త జీవుణ్ణి ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలి, వాడు చేసిన కర్మ ఏమిటో చూడాలి, దానికి తగిన శరీరాన్ని నిర్మాణం చేయాలి, అందులో పెట్టాలి, ఆ లలాటమునందు వాడు ఏమనుభవించాలో రాయాలి, ప్రారంధాన్ని నిర్ణయం చేయాలి, సంచితంలోంచి తీసేయాలి, ఈ జీవుణ్ణి ఎవరి కడుపులోకి వెళ్లాలో చూడాలి, ఆ కడుపులోకి పంపించాలి, వాడి ప్రారంధం అనుభవించడానికి శరీరం ఇచ్చి పంపించాలి. అదే పని అలా తెస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి, సృష్టి చేస్తూనే ఉండాలి, పంపిస్తూనే ఉండాలి. ఒక రకమైన ప్రాణిన ఎన్ని శరీరాలు సృజించాలో. కానీ ఆయన్ని ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా అలా పట్టుకుని ఏదో రాసుకుంటూ కనపడతాడా? హాయిగా పద్మంలో కూర్చుని ఇలా రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రాలతో 4 ముఖాలతోటి వేదం చెప్తూ తనలో తాను రమించిపోతుంటాడు. ఎందుకని? సృష్టికర్తగా తాను చేయవలసిన కర్తవ్యాన్నంతటినీ కిరణములతో సూర్యనారాయణమూర్తి చేసేస్తున్నాడు. అందుకని సృష్టికర్త సంతోషంగా ఉన్నాడు. ఇక స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లోకంలో ఎవరికైనా ఆపదొస్తే వెంటనే రక్షించడం విష్ణువు యొక్క కర్తవ్యం. అది సూర్యనారాయణమూర్తి చేస్తున్నాడు. అటువంటి సూర్యుడి పట్ల కృతజ్ఞతతో వినయంతో ఒక్క నమస్కారం చెయ్యి, నిన్ను కాపాడతాడు. ఆయన విష్ణువై లోక సంరక్షణం చేస్తున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంగా పాలసముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద భార్యతో కాళ్ళు పట్టించుకుంటూ పడుకున్నాడు. మరి లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా లేదా? తెల్లవారి లేస్తే తల్లి పాల సంవాహనం చేస్తుంటే హాయిగా ఆదిశేషుడి మీద అలా పడుకుని ఉంటున్నాడు. ఎందుకని? ఈయన చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ అదిగో ఆయన చక్కగా చేసి పెట్టేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు, విష్ణు కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు. ఇక శంకరుడి కర్తవ్యం జ్ఞానం ఇవ్వాలి లోకానికి. స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్రపుచ్చాలి. నిద్రపోయే ముందు ఏం చేస్తాం? లైట్లన్నీ ఆర్పేసి చిన్న దీపం, ఒకటి దీపం లేని ఇంట్లో పడుకోకూడదు కాబట్టి చిన్న దీపం పెట్టుకుంటాం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మీ అందరూ బజ్జోండ్రా అని చెప్పి తాను పక్కకెళ్ళి చిన్న దీపం వెలుతురు చంద్రబింబాన్ని పెట్టి తన ప్రకాశం చేత దాన్ని వెలిగించి తాను పక్కకి తప్పుకొని నిద్రపుచ్చుతున్నాడు. మరి శివుడు అయ్యాడా లేదా? ఆత్యంతిక ప్రళయంలో శంకరుడు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడు, అనుగ్రహం. అటువంటి శంకరుడు చేసేటటువంటి పనిని సూర్యనారాయణమూర్తి జ్ఞానకారకుడై అంతత్తిమిరాన్ని పోగొడుతున్నాడా లేదా? మహాగురు స్వరూపమై ఉన్నాడు. ఉన్నప్పుడు మరి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన శంకరుడు అయ్యాడు. ఇన్ని దేనితో? కిరణములతో. రశ్మిమంతం. అంతటి మహోపకారం నీకు నాకు కాదు రామా, సృష్టికర్తకి స్థితికర్తకి ప్రళయకర్తకి చేస్తున్నాడు. వాళ్లే ప్రశాంతంగా ఉన్నారంటే ఈయన కారణం. అటువంటి వాడు నిన్ను రావణుడి విషయంలో యుద్ధంలో గెలిపించలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఏది? ఒక్క నమస్కారం చెయ్యి చాలు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు నీలో ఉన్నటువంటి ఏ శక్తి నీకు జ్ఞాపకాన్ని రాకుండా శోకము కప్పి చింతగా మార్చిందో ఆ చింత తొలగుతుంది, ఉత్సాహాన్ని పుంజుకుంటావు. అంతే, స్ఫురణకొస్తాయి రావణ మరణం తథ్యం. కాబట్టి పూజయస్వ వివస్వంతం రశ్మిమంతం సముద్యంతం. అటువంటి సూర్యుడికి ఉదయించే లక్షణం ఉన్నది. నిజానికి ఆయన కాదు ఉదయించేది. ఎందుకనంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరగడంలో రెయింబవళ్ళు ఏర్పడుతున్నాయి. నిజానికి సూర్యునికి ఉదయము లేదు, సూర్యునికి అస్తమయము లేదు.
కానీ ఆయనే పరబ్రహ్మమై భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టుగా చేసి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసి లోకాన్ని కాపాడుతున్నాడు. అదే రోహిణీ కార్తెతో రాత్రి పగలు ఉండిపోయింది అనుకోండి, పడగలవా? ఇన్ని చేసేటప్పుడు నిజానికి ఆయనకి ఉదయించడం అన్నమాట అన్వయం కాకపోయినా భూమి తన చుట్టూ తాను తిరగడంలో ఉదయం వేళలో సూర్య ఉదయం కనపడుతోంది. ఆ సూర్యోదయం సామాన్యం కాదు. అది అక్కడ మహానుభావుడు అగస్త్యుని యొక్క హృదయం. సముద్యంతం, ఆ సూర్యోదయం ఉన్నదే రామ, అది పరమాద్భుతం. అసలు అది చైతన్య స్ఫోరకం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడతారు అమ్మవారి విషయంలో. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపురాహస్య భవతి అంటారు. ఆవిడ విషయంలోట ఆవిడ ఎంత ఉపకారం చేస్తుంది అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరీ. ఏదో లోపల నుంచి మకరందం ఒక్కసారి పైకి వెల్లువలా పైకి టన్నేస్తే ఎలా ఉంటుందో ఆవిడ జడుని యందు చైతన్య ప్రవాహం చేయిస్తుందిట. అలా ఉంటుంది సూర్యోదయం. అసలు సూర్యోదయం అనేటటువంటిది తనంత తానుగా పరమాద్భుతమైనటువంటి కాలం. సూర్యోదయ పూర్వం ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి. ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాతావరణంలో ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు తనంత తానుగా నిలబడి ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంత పరమ పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఆయన ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తున్నాడు, సూర్యబింబం వస్తోంది అనేటప్పటికే పరమాద్భుతాలు జరుగుతాయి. అసలు ఆ కిరణ ప్రసారం జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? దాని చేత ఒక్క భూలోకమే తరిస్తోందని మీరు అనుకోకండి. వేదం ఆయన విషయంలో ఒక అద్భుతాన్ని చెప్పింది. ఆయన నుంచి అనంతమైనటువంటి కిరణములు భూమండలమంతా పడతాయి. ఇవి కాకుండా 7 సమూహములైనటువంటి కిరణములు పైకి లేస్తాయి. ఇలాగా ఆ పైకి లేచినటువంటి కిరణములు భువనాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తాయి. ఎలా ప్రకాశింపచేస్తాయి అంటే అందులో ఒక వలయానికి, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకి సంబంధించిన కిరణములకు సుషుమ్నము అని పేరు. ఆ సుషుమ్నము అనేటటువంటి కిరణములు పడినటువంటి కారణము చేత జడములన్నీ కూడా చైతన్య దీప్తిని పొందుతాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. జడము అంటే ప్రాణము లేనిది కాదు, ప్రతిస్పందన లేనిది. అందుకే లోకంలో జడుడిగా ఉన్నాడు అనుకోండి. కొంతమంది చూడండి, స్కూల్కి వెళ్ళి వస్తారు పిల్లలు, ఒరే ఏం చెప్పారా అని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్పడం, ఒక్క మాట చెప్పడం. వాడు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చుంటాడు, ఏమీ లోపలికి వెళ్ళదు. ఏం చెప్పారా చెప్పడం, స్పందించడు. ఒరే తెల్లవారుజామున లేవరా, తల్లి తండ్రి తల కొట్టుకున్నా లేవడం. ఒరే చదవరా, చదవడం. వ్రాయిరా, వ్రాయడు. దేనికి ప్రతిస్పందన ఉండదు. కొట్టండి, దెబ్బలు తింటాడు. తండ్రి నించుంటే ఓ కుర్చీ వేస్తాడు వచ్చి. తప్పించి అసలు ఏది చెప్పాడో దానికి ప్రతిస్పందించడు. ఆ జడత్వం ఉన్నదనుకోండి, తల్లిదండ్రులకి సమాజానికి కూడా మనం ఉపయోగపడడం. ప్రతిస్పందించాలి. అది ఎక్కడ వరకు ఉండాలి అంటే తన ఒక్కడి కొరకు కాదు, సమాజం అంతటి కొరకు కూడా సృజనాత్మక శక్తితో ప్రతిస్పందించగలగాలి. అలా ప్రతిస్పందించగలగడం భగవతి యొక్క అనుగ్రహం. వాళ్ళు వైతాళికులవుతారు సమాజానికి. ఎవరిలోనో ఉంటుంది ఆ ప్రతిస్పందన శక్తి, వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన రావాలి. అది ఇవ్వగలిగిన వాళ్ళని ముగ్గురిని చెప్తారు శాస్త్రంలో. మొట్టమొదటిది ఎవరు అంటే పరదేవత శారద, కామాక్షి అమ్మవారు. ఆవిడిస్తుంది. అందుకే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ. ప్రతిస్పందన లేనివాడిలో ప్రతిస్పందన కల్పిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నేను వెళ్ళాలి, నేను వినాలి, నేను చదవాలి, నేను సాధించాలి, నేను ఎందుకు చేయలేను? ఆ పట్టుదల వస్తుంది. తాను మంచి విషయాలు వెతుక్కుంటాడు, వింటాడు, అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఊరికే వినేసి వెళ్ళిపోయారనుకోండి, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు. ఏమిటి ఉపయోగం?
ఎంత విన్నారన్నది ప్రధానం కాదు, ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు. నేను 5 రోజులు చెప్పినా 50 రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే మనందరికీ ఆదిత్య హృదయం వంట పట్టినట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.